హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? ప్రాణం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. ప్రాణం పోయిన తరువాత ఎంత కలవరించినా ఉపయోగం ఉండదు. కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడానికి బలం అవసరం లేదు, కానీ తమాయించుకొని నిశ్శబ్దంగా ఉండటానికి చాలా శక్తి కావాలి. సంపాదిస్తున్నంత కాలం అందరికీ మనం అయిన వాళ్ళమే. ఒక్కసారి సంపాదన ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్ళం అయిపోతాము. మాట అనేసి కోపంలో అన్నాను, ఆవేశంలో అన్నానంటారు, కానీ కోపంలో ఆవేశంలోనే మనసులోని నిజమైన మాటలు బయటకు వస్తాయి. ఎదురుచూపులో ఎంతగా బాధ ఉంటుందో, ఎంత నరకం ఉంటుందో ప్రతిరోజు ప్రతి క్షణం ఎదురు చూసే వాళ్ళకే అర్థమవుతుంది. ఆకలితో ఉన్నవాడికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్నవాడికి కొంచెం సాయం, బాధలో ఉన్నవాడికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా భగవంతుడే. గతం గురించి ఆలోచించకు, కన్నీరు వస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించకు, భయమేస్తుంది. చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు, సంతోషం నీ సొంతమవుతుంది. స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు. స్నేహం అంటే అవసరాలు తీరాక వదిలి వెళ్ళేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేదే నిజమైన స్నేహం. సంపాదించే తెలివి ఉన్నవాడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు. కష్టపడితే ఈ ప్రపంచంలో దొరకనిదంటూ ఏదీ లేదు. నటిస్తున్నారని ఒకసారి తెలిసిన తరువాత ఎంత నిజాయితీగా ఉన్నా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందలేవు. మన జీవితంలో కారణం లేకుండా ఏదీ జరగదు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అది ఆ దేవుడే నిర్ణయిస్తాడు. సమస్య ఇచ్చిన దేవుడే పరిష్కారం చూపుతాడు. ఏదైనా సరే, కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి. నీ కోపం నీ వ్యక్తిత్వాన్ని చెడగొడుతుంది. నీ ప్రేమ సమస్త విశ్వాన్ని మెప్పిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ కోపాన్ని అదుపు చేసుకో. నీ కోపమే నీకు శత్రువు అవుతుంది అని మర్చిపోకు. సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది. మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది. నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. జీవితంలో కొందరి స్థానం చాలా చాలా ప్రత్యేకం. ఆ స్థానంలో వారిని తప్ప మరొకరిని అస్సలు ఊహించుకోలేము. కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు ఎంత బ్రతిమిలాడినా తిరిగి రావు. నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తరువాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు. అది ప్రేమ అయినా స్నేహమైనా. ఈ సృష్టిలో అందమైన బంధం ఎవరిది అంటే కళ్ళదే. రెండూ కలిసే తెరుచుకుంటాయి, కలిసే మూసుకుంటాయి, కలిసే కన్నీరు కారుస్తాయి. అది కూడా ఒకదాన్ని మరొకటి చూడకుండానే. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు కూడా శాశ్వతం కాదు. అందుకే జీవితంలో ప్రతి క్షణాన్ని
ఆనందంతో జీవించు. మంచి తండ్రి దగ్గర పెరిగిన ఓ ఆడపిల్లకు తెలుసు మగవారిని ఎలా గౌరవించాలో. మంచి తల్లి దగ్గర పెరిగిన ఓ మగపిల్లాడికి తెలుసు ఓ మహిళను ఎలా గౌరవించాలో. ఏదైనా మన పెంపకంలోనే ఉంటుంది. ఒకరు కాకపోతే ఇంకొకరు అనుకునే వాళ్ళ లైఫ్ ఎప్పుడూ బాగుంటుంది. ఒక్కరే అనుకునే వాళ్ళ లైఫ్ మాత్రం ఎప్పుడూ బాగుపడదు. అవసరం ఉన్నప్పుడు లెక్కల గురించి మాట్లాడి అవసరం తీరాక విలువల గురించి మాట్లాడడం నిజాయితీ అనిపించుకోదు. పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. మనం ఎవరి జీవితంలోనూ సంతోషాన్ని నింపకపోయినా పర్వాలేదు, కానీ ఎవరి కన్నింటికి కారణం కాకూడదు. ఒక్కసారి నువ్వు అబద్ధం చెప్పావని తెలిసిన తర్వాత ఎన్నిసార్లు నిజం చెప్పినా నమ్మరు. అలాగే ఒక్కసారి నువ్వు నటించావని తెలిసిన తరువాత ఎంత నిజాయితీగా ఉన్నా వృధానే. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం. సమస్య లేని జీవి లేదు, బాధ లేని బ్రతుకు లేదు. మాటల కన్నా సహాయం చేయు చేతులు మిన్న. తెలుసో తెలియకో నీవు చేసిన పాపాల నుండి నిన్ను కాపాడేది నీ సహాయ గుణం, గుర్తుంచుకో. విధి రాతలను ఎవ్వరూ మార్చలేరు, పరిస్థితులను మాత్రం ఖచ్చితంగా మార్చుకోవచ్చు. మంచితనంతో భరించే సహనం తెగిస్తే భయంకరమైన ప్రళయంగా మారుతుంది. ఒంటరిగా బ్రతకడం నేర్చుకో, ఎందుకంటే అనుక్షణం నీకు తోడుగా ఎవరూ ఉండలేకపోవచ్చు. ఈ రోజుల్లో రక్త సంబంధానికి పలకరింపు అనేది లేదు. డబ్బుకి ఇచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఈదే మొసలిని నమ్మొచ్చు, కానీ నమ్మిస్తూ నటిస్తూ మన పక్కనే తిరుగుతారు చూడు, వాళ్ళ నీడను కూడా నమ్మొద్దు. ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించు, అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది. ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించు, అప్పుడే నీకు ప్రేమ విలువ, మనిషి విలువ, కాలం విలువ ఏంటో తెలుస్తుంది. జీవితం మనకు ప్రత్యేకంగా ఏది నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు చేసే మోసాల వల్ల మనం ఎన్నో నేర్చుకోవాలి. ఉలిదెబ్బ తగిలితే కదా రాయి శిల్పంగా మారి పూజలు అందుకుంటుంది. అలాంటిది మన జీవితంలో దెబ్బ మీద దెబ్బ తగులుతుంది అంటే మనకి మంచి రోజులు వస్తున్నాయి అని అర్థం. దేనికైనా సమయం అనేది రావాలి. లైఫ్లో ఏదో ఒకరోజు సడన్గా మార్పు రావచ్చు, అయినా ఉక్కిరిబిక్కిరి కాకుండా నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి. జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళడానికి నువ్వే సిద్ధంగా ఉండాలి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.